ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదండి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఫ్రీ బస్సు ఆడోళ్ళకు ఉంది. మాకు సన్న బియ్యం ఇస్తుండు. మంచిగా వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. బాగుంది మేడం. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ లేకుండే కదా మనకి. కేసీఆర్ది మాకు అప్పుడు అయిపోయింది. ఇప్పుడు తెచ్చేది ఇప్పుడు తినేదే మాకు కావాలా. అప్పుడు ఆయన 10 ఏళ్లలో ఏం చేస్తే బాగుండేది? ఏం నాకు అంత పెద్దగా తెలుసు సార్. ఇప్పుడు మాకు బస్సు ఫ్రీ ఉంది. సన్న బియ్యం కడుపుండి తింటున్నాం. అంటే ఫ్రీ బస్సు తీసేయాలి, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు, ఆడోళ్ళకే ఫ్రీ ఉంది అని చెప్పేసి చాలా మంది మొగోళ్ళు అంటున్నారు కదా, మరి నిజమేనా? ఆడోళ్ళు కొట్టుకుంటారంటే వాళ్ళకి సీట్లు దొరక కొట్టుకుంటారు. కానీ తీసేస్తే మంచిగా ఉంటే మంచిగా ఉండా ఫ్రీ బస్. ఉంటేనే మంచిగా ఉంటుంది కదా మేడం. ఎందుకని ఇప్పుడు అట్లా? ఆడోళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. టికెట్ తీసుకున్న అలా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఫ్రీ అయితే పోతారు, ఎక్కి కూర్చుంటారు, మంచిగా ఉంది. వాళ్ళకు కూడా డబ్బులు మిగిలితే ఏమైనా ఉపయోగం మంచిగా ఉంటుంది. ఫ్రీ బస్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా అంటే మీకు ఏమైనా కనిపించిందా? అవి మనకు అంత పెద్దగా తెలియదు. మాకు ఉపయోగపడేదే చెప్తాం మేము. అంటే అప్పట్లో పథకాలు ఏం లేకుండే కదా మళ్ళీ. ఇప్పుడు మంచిగా ఉంది అంటున్నా కదా మేడం. బస్సు ఫ్రీ ఉంది. మాకు సన్న బియ్యం 3 పూట్ల తింటున్నాము. వాటర్ మంచిగా వస్తుంది. కరెంటు బిల్లు ఫ్రీ ఉంది మాకు. అన్నీ బాగున్నాయి మాకు. ఇప్పుడు అప్పుడు తింటే అప్పుడు అడగాలి. అది 500 రూపాయల గ్యాస్ వస్తుందా మళ్ళీ? అది రాలేదు మేడం ఇంతవరకు. అప్లై చేస్తే వస్తుందా? అప్లై చేస్తున్నా చేయలేదు మేము. చేస్తే వస్తే మళ్ళీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ.